గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూన్ మాసము 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ వారమంతా అందించబోతున్నాయి అన్న అంశాలని జనరల్గా తెలియజేయడం అనేది జరుగుతుందండి. వారంలో గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే మేషములో రాహు సంచరించగా, వృషభములో శుక్రుడు బుధుడు, మిథునములో సూర్యుడు, తులలో కేతువు, కుంభరాశిలో శని వక్రించి సంచరిస్తూ మీనరాశిలో అంటే మీన భావంలో గురువు కుజుడు సంచరిస్తుండగా, చంద్రుడు ఈ వార ప్రారంభంలో కుంభరాశిలోను, అలాగే వారాంతములో చూసినట్లయితే వృషభం వరకు కూడా సంచారాన్ని కొనసాగిస్తారండి. ఇది మనం గమనించాల్సింది. అయితే ఈ వారంలో విశేషించి ఏ రోజులు మీకు చంద్రాష్టమం వస్తుందంటే, ఏ రాశుల వారికి వస్తుందంటే, కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంది, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి కూడాను చంద్రాష్టమం సంభవిస్తుందండి. ఆయా రోజుల్లో ఆయా రాసుల వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు రెమెడీస్ కానీ చేసుకుంటే ఆ చంద్రాష్ట ప్రభావం నుంచి బయటపడగలరని కూడాను ఈ యొక్క వారరాశి ఫలాల వీడియోలో మీకు అందించడం అనేది జరుగుతుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మేష రాశ్యాధిపతి కుజుడు అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి చక్కగా వ్యయస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. మీ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కలిసి తత్ఫలితంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారి విషయంలో ఏదైనా కోర్టు కేసులు జరుగుతుంటే దాని నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవ వివాహానికి వెళ్తున్నటువంటి వధూవరులు అంటే ఇద్దరికి వివాహం అయి ఉంటుంది, ముందుగానే ఏదో ఒక కారణం చేత విడిపోయినటువంటి వారికి చాలా శుభవార్త అందబోతుంది. మీకు తదుపరి జీవితాన్ని ప్రారంభించడానికి కావలసినటువంటి అర్హతలు కలిగిన భాగస్వామి ప్రాప్తించబోతున్నారనడంలో సందేహమే లేదు. ఇక్కడ రాహువు మీ జన్మరాశిలోనే సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి ఆలోచనలు మీ మెదడుని తినేస్తాయి. అందువలన ఏది చేయాలా ఏది చేయకూడదు అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉండడం జరుగుతుంది, అంటే తికమకగా ఉంటారు. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు బుధుడు సంచరిస్తూ ఉండడం ఒక విధంగా ధనానికి కొదువు లేకుండా పోవడం అనేది ఉంటుంది. మొత్తం మీద భాగస్వామి కుటుంబాలలో అంటే ఏమిటి, భార్యాభర్తలు ఉన్నటువంటి కుటుంబాలలో చాలా వరకు అన్యోన్యత ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మీ కనిష్ట సోదరిమణుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు నారదుల వలె మీ భాగస్వామి కుటుంబంలోకి వచ్చి గొడవలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వారి మాటల్ని అధికంగా పట్టించుకుంటే ఆ కుటుంబాలు కొద్దిగా విచ్ఛిన్నమవడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. మిథునంలో సూర్యుడు సంచరిస్తుండగా పంచమాధిపతి అవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క భాగస్వామి అంటే భార్య కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ కన్సీవ్ అయినటువంటి విషయాల్ని అందరికీ చెప్పకుండా ఒక 5 నెలల వరకు గుప్తంగా ఉంచి ఆ తర్వాత ప్రసరిస్తే అది శిశువు ఒక బిడ్డ రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో 7వ స్థానంలో కేతు సంచారం వలన పబ్లిక్తో గొడవలు పడకుండా ఉండడం మంచిది. ఉద్యోగరీత్యా ఎవరైనా కానీ డాక్టర్ సంబంధమైన మెడికల్ సంబంధమైన రిలేటెడ్ జాబ్స్లో ఉంటే అక్కడ వారికి చాలా రాణించడము, మంచి స్థాయికి వెళ్ళడం కూడా జరుగుతుంది. శని 10వ భావానికి అధిపతి అయ్యి
11వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మీ యొక్క స్నేహితులతో హాయ్ బాయ్ ఫ్రెండ్స్తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అభివృద్ధికి వారి ఆటంకాన్ని కలిగించబోతున్నారు ఈ వారంలో. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు ముఖ్యంగా 19వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాట పడతారని చెప్పొచ్చు. 20, 21, 22వ తారీఖుల్లో హాస్పిటాలిటీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభ ఖర్చులు కూడా జరుగుతాయి. అయితే ఉన్న డబ్బుని తృణప్రాయంగా అంటే అనవసరంగా ఖర్చు పెడితే మాత్రం డబ్బుకు మరి తర్వాత కాలంలో ఇబ్బంది పడతారు. ఈ 3 రోజులు జాగ్రత్త పడండి. 23, 24వ తారీఖుల్లో చాలా ఆహ్లాదభరిత జీవితాన్ని పొందుతారు. అయితే ఆహ్లాదభరిత జీవితం అంటే ఇంట్లో వారితో సంతోషంగా ఉండకుండా బయట వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడాను కొద్దిగా ప్లస్ ఉంది, మైనస్ ఉంది ఇందులో. ఆ తదుపరి 25వ తారీఖున మాత్రం ఇంట్లో చిన్న చిన్న గొడవలు ప్రారంభమవడానికి మీ మానసిక స్థితి సరిగా లేకపోవడం అనేది ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారు ఏదేని డబ్బుని పొదుపు చేయాలంటే వారు ఎవరైనా గురువుల దగ్గర ఇచ్చి అవసరమైనప్పుడు తీసుకుంటే చాలా వరకు మీకు డబ్బు నిలబడుతుంది. ఇంట్లో ఎవరిని ఇచ్చినా అది తిరిగి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే మాదిరిగా భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము స్త్రీలకి అనుకూలంగా ఉంది. వారు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద చాలా వరకు అనుకూలం, అలాగే సహాయ సహకారాలు అందుతాయి. మీరు ప్రయత్నం చేసేవన్నీ కూడా సక్సెస్ బాట పడటంలో సందేహమే లేదు. అయితే ఈ వారంలో అధికంగా మీరు గణపతిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అద్భుతంగా ఉంది. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ జన్మరాశిలో ఉండడము, అలాగే మీ రాశికి పంచమాధిపతి పూర్వపుణ్యాధిపతి అయినటువంటి బుధుడు ధనాధిపతి అయి మీ జన్మరాశిలోనే కూర్చొనడం అనేది మొత్తం మీద మీకు పూర్వం చేసిన పుణ్య ఫలాన్ని ఇవ్వడానికి శుక్రుడు బుధుడు మీ జన్మరాశిలో కూర్చొని దిక్ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. మంచి యోగాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉండగా మీ కోపం వలన, ఆ కోపంతో వచ్చే మాటల వలన సమాజంలో కానీ మీ ఇంట్లో కానీ కొద్దిగా అనీజీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ స్థానంలో రాహు సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే షష్ఠమ స్థానంలో కేతు ఉండడం వల్ల కూడా అప్పులు ధారాళంగా పుడతాయి. కానీ అప్పు తీర్చే సమయంలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. 10వ భావంలో శని వక్రించి సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా కర్మఫలం అంటే ఏమిటంటే మీ జీవన స్థానం కానీ లేకపోతే మీరు వృత్తి వ్యాపారాలు చేసే చోట ఆర్థికంగా ఎదుగుదల కొరకు కొన్ని ఆటంకాలని పొందవలసిన పరిస్థితి కనబడుతూ ఉంది. 11వ భావంలో వ్యయాధిపతి అయిన కుజుడు, అలాగే మీ రాశికి అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఉన్నారు కనుక మొత్తం మీద అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఖర్చులు పెరగడము, చిన్న చిన్న ప్రమాదాలు వాటిల్లడము, సంతానానికి అధికమైనటువంటి ఖర్చు పెట్టడము, మీ యొక్క కుటుంబంలో సీనియర్ సిటిజన్స్ కి ఆరోగ్య ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలకు మాత్రం కుదవఉండదు. సంతోషకరమైన జీవితం కూడాను ఒకవైపు, మరొక వైపు దానికి తగినటువంటి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు ముఖ్యంగా 19వ తారీఖున వృత్తి వ్యాపారంలో సౌఖ్యవంతమైన జీవితము, కష్టానికి తగిన ఫలితం వస్తుంది. 20, 21, 22వ తారీఖుల్లో లాభాలు బాట పడతారు. మొత్తం మీద విద్యార్థులకి అనుకూలంగా ఉంది. స్త్రీలు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. కార్మిక, కర్షక, లేబర్స్ సంబంధమైనటువంటి వారికి కొద్దిగా ఊరట కలిగి వర్షాభావాలు అధికం అవడం వల్ల బయట పనులు లేక కొంతవరకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా గోచరమవుతా ఉంది. అదే మాదిరిగా చూసినట్లయితే ఈ వారంలో 23, 24వ తారీఖుల్లో అధికమైనటువంటి ఖర్చులు, అలాగే స్త్రీ వ్యామోహము, పరస్త్రీ వ్యామోహము, లేకపోతే ఏదో ఒక రకంగా వారు కోరిందాన్ని తీసివ్వడానికి కుటుంబానికి ఖర్చు పెట్టకపోయినా ఇతరులు ఖర్చు పెట్టాలన్న పరిస్థితి ఏర్పడుతుంది. 24, 25వ తారీఖులో మాత్రం చాలా ఉల్లాసభరితమైన జీవితము, స్త్రీ ద్వారా మీరు చాలా చక్కటి సలహాలు పొందడము, వారిని ఎవరైతే గౌరవిస్తారో ఆ కుటుంబంలో ఆర్థిక ఎదుగుదల, లక్ష్మీ కళాంశాలు కలగడానికి అవకాశం ఉందన్నమాట.
కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారు మీరు ముఖ్యంగా కోపం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా అన్ని విధాలుగా మీకు లాభదాయకంగా ఉంటుంది. అధికారానికి రావడానికి అవకాశాలు మీ యొక్క ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలాన్ని ఇస్తున్నాయి. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి తెలివితేటలు అధికమై ఇతర క్యాస్ట్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం కలిగించుకొని వారికి సేవ చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. తదుపరి మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఈ వారం మీరు అధికంగా శివుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మిథున రాశికి చెందినటువంటి వారికి మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానానికి కూడాను అధిపతి అయ్యి మీ రాశికి వ్యయ స్థానంలో వ్యయాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి సంచారాన్ని కొనసాగిస్తుండడం వల్ల ఏమవుతుందంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీ యొక్క స్త్రీ సంతాన విషయంలో కానీ జాగ్రత్త పడాలి. అంటే వారికి అధికమైనటువంటి ఖర్చులు సంభవించే అవకాశం కనబడతా ఉంది. మీ యొక్క కనిష్ట సోదరిమణులు ఎవరైతే ఉంటారో వారి వలన మీ యొక్క కీర్తి చెడడానికి అవకాశం కనబడతా ఉంది. నోరు జారకుండా మీరు దాన్ని ప్రవర్తించాల్సిన పరిస్థితి ఈ మిథున రాశి వారికి ఉందని సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. అయితే లాభస్థానంలో రాహు సంచారము, పంచమ స్థానంలో కేతు సంచారం వలన విశేషించి అధికమైనటువంటి లాభదాయక ఫలితాలు వస్తున్నప్పటికీ మీ యొక్క కరికులం యాక్టివిటీస్లో కొన్ని ఆటంకాలు జరగడము, అనవసరంగా మీ యొక్క తల్లి కుటుంబం వారితో గొడవలు పడడానికి, అప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి స్టెప్స్లో రాంగ్స్ కలగడం వలన మానసిక ఒత్తిళ్లు కలగడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటివ్ అయి ఉంది, అందుకని నేను చెప్తున్నాను. అలాగే 10వ స్థానంలో గురువు అలాగే కుజుడు సంచారం చేయడము, గురువు సమసప్తమ స్థానానికి అధిపతి అవ్వడము, కుజుడు లాభస్థానానికి అధిపతి అవ్వడం వల్ల మొత్తం మీద వృత్తి వ్యాపారాల్లో ఉంటూ లేదా ఉద్యోగంలో ఉంటూ పార్ట్ టైంగా చేస్తున్నటువంటి అంటే అడిషనల్గా చేస్తున్న బిజినెస్లు కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఈ సందర్భము మీకు కలిసి వస్తూ ఉంది. ఇది మనం గమనించాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో వక్రించి సంచారం చేస్తున్నటువంటి శని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడికైనా ఒక టూర్కి ప్లాన్ చేసి ఉంటారు, లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనో లేదా ఏదైనా వ్యాపారం చేయాలనో ఏదో చేయాలనుకుంటుంటారు. కానీ అన్నీ రెడీ చేసుకుని వెళ్తున్న సమయంలో ఈ యొక్క ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ రావడము లేదా వీసా ప్రాబ్లమ్స్ రావడము, అందులో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్లో కొన్ని స్పెల్లింగ్స్ రాంగ్స్ రావడం వల్ల అక్కడ ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తండ్రి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటును కూడాను తండ్రిని ధిక్కరించి మాట్లాడితే ఆయన నుండి వచ్చే సహాయ సహకారాలు మీకు ఈ వారం అందకుండా పోవడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. ఇది విశేషించి మీరు గమనించాల్సినటువంటి ముఖ్యాంశాలు. అయితే ఈ వారంలో మీకు 19వ తారీఖున కొద్దిగా భయ ఆందోళన కలగడము, ఏది చేసినా మనకు కలిసి రావట్లేదు అన్న ఫీలింగ్ రావడము, స్వప్నంలో పిచ్చి పిచ్చి కళలు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. 20, 21, 22వ తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లో బాగా అనుకూలించడము, మీకు వివాహమై ఉంటే అత్తగారి యొక్క కోపం తగ్గడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఫలించడము జరుగుతుంది. అదే సమయంలో మీ నాన్న కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆ తదుపరి 24, 25 తారీఖులు అయితే చాలా యోగవంతంగానే ఉంది. అయితే 23వ తారీఖున మీకు మొత్తం మీద లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. 25వ తారీఖు మాత్రం ఆ లాభాలలో ఒక 50% మీ ట్రస్ట్కి ఇవ్వాలని, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక చిహ్నతో ఒక గోపురము గుడికి దానం చేయాలన్నటువంటి ఆలోచన కూడా కలిగించి మీ దగ్గర ఖర్చు పెట్టించడంలో సందేహమే లేదు. అయితే ఈ వారంలో మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగవంతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఎవరినైతే పూర్తిగా విశ్లేషించుతారో గురువులుగా వారి నుంచి మంచి సలహాలు ప్రాప్తిస్తాయనడంలో సందేహమే లేదు. అదే మాదిరిగా ఈ వారంలో ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు, ముఖ్యంగా అమ్మాయిలు లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి అబ్బాయిలు, వీరికి చాలా అనుకూలంగా జీవితం సజావుగా జీవనోపాధికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ గ్రహ కలయికలు కలిగిస్తున్నాయి. అదే మాదిరిగా ఈ వారంలో
పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కాకపోతే నూతనంగా ఏదేని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం కొద్దిగా టైం తీసుకోండి. ఎంతవరకు అంటే అక్టోబర్ 23వ తారీఖు వరకు ఆ ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిదని నా యొక్క సలహా. అది మీ మీ అవసరాలను బట్టి మీరు ప్రారంభిస్తారు. అది మీ యొక్క కర్మకి నేను వదిలేస్తున్నా. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే శని భగవానికి ఆరాధన చేయడము, అలాగే నువ్వుల నూనెతో మీ ఇంటికి బయట గుమ్మం దగ్గర శనివారం పూట కంపల్సరీగా దీపం వెలిగించండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వార ప్రారంభంలోనే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో 19వ తారీఖున. ఆ రోజు మీకు చాలా వరకు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఏ విషయంలో అంటే ప్రయాణ విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్కి సహాయం చేసే విషయంలో. అంటే ఇక్కడ చూడండి, ఎవరికైనా సహాయం చేస్తే అపాత్ర దానం చేయకూడదు అంటుంది పెద్దవారు చెప్పిన మాటలవి. కాబట్టి మనల్ని ఎవరు ఏమి అడగకుండానే మనం సహాయం చేస్తే దాని వలన ఉపయోగం లేదు అని చెప్తారు. అదేవిధంగా దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు కూడాను మనము ఏ దానికైతే ఆరాధన చేస్తున్నో ఆ విషయాన్ని సంకల్ప రూపంలో చెప్పి కానీ పూజ చేస్తే ఆ ఫలితం దేవుడి నుంచి మనకు వస్తుంది. లేకపోతే మనం చేసే పూజా విధానం అంతా కూడాను రాక్షసుల పాలవుతుంది అని చెప్తుంది శాస్త్ర ప్రమాణం ఇది. కాబట్టి అదే విధంగానే ఈ వారం మీకు 19వ తారీఖు సంభవించే అవకాశం ఉంది. 20, 21, 22వ తారీఖుల్లో తండ్రి ద్వారా మీకు కొన్ని విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. కానీ తండ్రిని మీరు తప్పనిసరిగా ఆదరించి తీరవలసిందే. ఆయనకి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడి ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన్ని మీరు ముందుండి నడిపించవలసిన పరిస్థితి కూడా ఈ 3 రోజులు కనబడతా ఉంది. అలాగే ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్నటువంటి వారు ఈ వీసా ప్రాబ్లమ్స్ లో కానీ, లేకపోతే ఈ యొక్క ఐడి సంబంధమైన అంటే ఐడి అంటే ఇప్పుడు గుర్తింపు కార్డు సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు ఉన్నా కానీ మీరు పెట్టిన ఖర్చు తిరిగి రాకుండా పోవడానికి అవకాశం ఉంది. ఇది గమనించండి. అదేవిధంగా 23, 24 తారీఖులు అయితే చాలా యోగవంతంగా ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలత ఏర్పడుతుంది. మీకు తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి రావడానికి, మంచి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్, ఒక పెద్ద మార్పు, జాక్పాట్ తగలడానికి అవకాశం కనబడతా ఉంది. 25వ తారీఖున చాలా లాభవంతమైనటువంటి జీవితం ప్రాప్తించబోతుంది. మీ తెలివితేటలకి గుర్తింపు ప్రాప్తిస్తుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి మనస్థితి స్థిరంగా ఉండకపోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అయితే ఈ వారంలో పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ప్రయాణాల దగ్గర కొన్ని బడలికలు ఏర్పడము, అలసిపోవడము, ఇంపార్టెంట్ పనులు కూడాను పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. దాంట్లో జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇతర దేశాల్లో ఉన్న వారికైనా కానీ, మన దేశంలో ఉన్న వారికైనా కానీ చేతి నిండా పని ఉండడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా పైగం కూడాను ప్రాప్తిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మంచి లాభాలు కలుగుతాయి. స్త్రీ మూలకంగా అనుకూలత ఉంటుంది. పురుషులు, స్త్రీలు ఒకరినొకరు అర్థం చేసుకునే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీరు విశేషించి విష్ణువుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు లాభస్థానంలో సంచారాన్ని కొనసాగించడం వలన ముఖ్యంగా మీకు వస్తున్నటువంటి లాభాలను కానీ, లేకపోతే మీకున్నటువంటి ఆశలని, కోరికలని, ముందు ముందు జరగబోయే ప్రణాళికల యొక్క విషయాలని ఎవరికి కూడాను లీక్ చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు అలా లీక్ చేశారంటే, పోస్టులు వేసి అతికించారంటే మధ్యలోనే ఆగిపోవడము, ఆ ఫలితం మీకు ఎట్టి పరిస్థితుల్లో రాకుండా పోవడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు ఇది అనుభవించిన తర్వాత కూడా మాకు కామెంట్ పెట్టండి. అయితే ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు జీవన స్థానమైనటువంటి 10లో సంచారాన్ని కొనసాగించడము, అది కూడా లాభాధిపతి అవ్వడం జరిగింది. ముఖ్యంగా 10వ భావాధిపతి అయిన శుక్రునితోనూ తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడే అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీకు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడము,
సింహరాశికి చెందినటువంటి వారికి మంచి లాభ యోగవంతమైనటువంటి కాలము ఈ వారం అనేది ఉందనడంలో సందేహమే లేదు. భాగ్యస్థానంలో ఇప్పుడు రాహు సంచారము చాలా వరకు అనుకూలిస్తుంది. మీరు అనుకున్న విధంగా అన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. ఇంతకు మునుపు మీరు ప్లాన్ చేసినటువంటి ఉన్నత విద్య విషయంలో కావచ్చు, లేదా దూర ప్రయాణ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక గుడికి గోపురానికి వెళ్ళాలనుకున్నటువంటి ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వేషన్ టికెట్స్ కావచ్చు, అన్నిట్లో కూడాను మీకు సానుకూలంగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అయితే అష్టమ స్థానంలో గురువు అలాగే కుజుడు సంచారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ ప్రాబ్లం లేదు. కోపం తగ్గించుకుని ముందుకెళ్తే చాలు. మీ బిడ్డలకు కూడాను ఈ సందర్భంలో అధిక కోపము మరియు ప్రయాణంలో అధిక వేగం ఉంటుంది కాబట్టి వారికి కూడా మీరు హెచ్చరిస్తేనే మంచిది. సమసప్తమ స్థానంలో ఉక్కిరించి సంచారం చేస్తున్నటువంటి శని మీకు మీ భాగస్వామికి మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పాటు చేయడమే కాకుండా మీ మధ్యలో పచ్చి గడ్డి వేసిన బగ్గుమనే విధంగా ఒకరి సలహాలు మరొక సలహాలు ఒకరికొకరికి పొంతన కుదరకుండా విభేదించడం కూడా జరిగే అవకాశం కనబడతా ఉంది. కేతువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు ఏది మాట్లాడినా మిమ్మల్ని తప్పు పట్టే సమాజమే కనబడుతుంది. కానీ మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించి వారికి సలహాలు అందించినా దాన్ని ఆచరణలో పెట్టడానికి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరించకపోవడం అనేది మీకు ఒక మనోవేదనను కలిగిస్తుంది. అయితే ఈ వారంలో మీకు 19వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క పరిచయం లేనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు మీకు అనుకూలిస్తాయి. వృద్ధులు, అనుభవస్తులు, మంత్ర సాధకుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఇది పాజిటివ్గా కనబడతాం. అదే సమయంలో మీ యొక్క భాగస్వామి కుటుంబం అంటే ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను చూసి కొంతమంది ఓర్వలేక కడుపు మంట పెట్టుకుంటారు. ఇది కూడా సంభవించబోతుంది. 20, 21, 22వ తారీఖులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడము, మీ యొక్క భాగస్వామి కుటుంబం నుంచి మీకు ఒత్తిడి ఏర్పడము, ఎంత మీరు బాగా చూసుకుంటున్నా మీ భర్తని, ఎంత మీరు బాగా చూసుకుంటున్నా మీ భార్యని, వారి వారి కుటుంబాల నుంచి కంప్లైంట్స్ రావడం అనేది ఉంటుంది. 23, 24వ తారీఖుల్లో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో బ్రీతింగ్ ప్రాబ్లం, టీబీ, ఆస్తమా అంటారు కదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి, కరోనా ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొద్ది జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక భయ ఆందోళన కలిగిస్తుంది. అయితే 24, 25 తారీఖులు మాత్రం చాలా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలిస్తుంది. ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుంది. ఈ వారంలో సింహరాశికి చెందినటువంటి వారిలో మఖా నక్షత్రానికి చెందిన వారు ఉంటారు. కులదేవత ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కన్సీవ్ అయినటువంటి అమ్మాయిలు జాగ్రత్తగా శిశువుని సంరక్షించుకునే గర్భరక్షాంబికా మంత్రాన్ని సాధన చేయండి, పఠించండి. తదుపరి పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగరీత్యా చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా వచ్చే లాభాల గురించి లేదా ఇంక్రిమెంట్ గురించి ప్రచారాన్ని తగ్గిస్తే మంచిది. ఈ వారం మీరు వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ రాశికి భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగించడము, అలాగే భాగ్యస్థానాధిపతి కూడాను భాగ్యస్థానంలోనే ఉండడం అనేది జరిగింది కాబట్టి చాలా మీకు అనుకూలము. లక్ష్మీనారాయణ యోగాన్ని పొందుతారు మీరు. లక్ష్మీనారాయణ యోగంతో కుటుంబంలో భాగ్యవంతమైన జీవితాన్ని అందించే దశలో మీకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే చేతి నిండా పని, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైనటువంటి నూతనమైన విద్యను పొందాలన్నటువంటి ఆలోచనలు, స్త్రీలకి నూతన వస్తువులు కొనాలన్నటువంటి ఉన్నతమైనటువంటి లగ్జరీస్ లైఫ్ని పొందాలన్నట్టు కోరికలు కూడా ఉద్భవిస్తాయి. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి కంపల్సరీగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల గురించి ఎంత ఎక్కువగా మీరు బయట వారితో చర్చిస్తారో, లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట చర్చిస్తారో, మీరు వ్యాపారం చేసే చోట చర్చిస్తారో, మీరు వృత్తి చేసే చోట చర్చిస్తారో అంతగా ఆ వ్యాధి పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని సీక్రెట్గా ఉంచాల్సిన అవసరము
ఎంతైనా ఉంది. 2వ స్థానంలో కేతు సంచారం వలన మీరు ఈ వారం అంతా సైలెంట్గా ఉంటేనే మంచిదని కూడా చెప్పగలను. అది కూడా ముఖ్యంగా ఈ వారంలో మీరు ఏ ప్రాంతాల్లో సైలెంట్గా ఉండాలంటే, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నా కానీ వారితో మనకు తెలియనటువంటి పరులు అంటారు వాళ్ళతో మీరు కొద్దిగా రిజర్వ్గా ఉంటేనే మంచిది. అదేవిధంగా 6వ స్థానంలో శని వక్రించి సంచారం చేయడం వల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ వారంలో లోన్కి వెళ్తే, అప్పు కొరకు వెళ్తే డబ్బు దొరకకుండా పోవడానికి అవకాశం కనబడతా ఉంది. దానికి 4-5 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప లభించదు. సమసప్తమ స్థానంలో కుజుడు అంటే అష్టమాధిపతి కుజుడు సమసప్తమాధిపతి బృహస్పతితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ 7-8 కాంబినేషన్ కనబడుతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామికి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అబ్డామన్ ప్రాబ్లమ్స్ కానీ మర్మావయ సంబంధమైన దోషాలని ఎత్తి చూపుతుంది ఆ కాంబినేషన్. అందులో జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంటుంది. అయితే ఈ వారంలో 19వ తారీఖున ఉద్యోగ ప్రయత్నాలలో కొద్దిగా వెనకంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి చోట మీకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తాయి. మీరు ఎంత సర్వీస్ చేసినా కానీ గుర్తింపు లేని విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయినా ప్రాబ్లం లేదు, మీరు సాధిస్తారు. 20, 21, 22వ తారీఖుల్లో స్త్రీ సౌఖ్యం ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో కోపం తగ్గించుకొని ముందుకెళ్తే లాభాలు ప్రాప్తిస్తాయని కూడా చెప్పవచ్చు. 23, 24వ తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని తగ్గించి వాహనాలను నడపాలి. అలాగే అతిగా మాట్లాడకూడదు. పరిచయం లేని వారితో పరిచయాలు పెట్టుకుని వాళ్ళు మిమ్మల్ని కావాలని మోసం చేసి మీ దగ్గర ఉన్న పైగాన్ని ఇప్పుడే ఇచ్చేస్తానండి, నాకు ఒక రోజు అడ్జస్ట్ చేయండి, 1 లక్ష రూపాయలు లేదా 50,000 ఇవ్వండి, రేపు తెల్లవారితో మీకు సాయంత్రానికి సమయం ఇస్తానని తీసుకుని మాయమైపోతారు. ఇందులో జాగ్రత్త పడాలి. అదేవిధంగా 24, 25 తారీఖులో తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ మీకు వివాహం అయి ఉంటే మీ కుటుంబంలో మీకు అత్తగా ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ వారంలో ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు వారి యొక్క తండ్రి యొక్క విషయంలో, తండ్రి సంపాదన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అతని దగ్గర ఉన్న సంపాదన విషయాన్ని మెల్లగా తెలుసుకొని ఎక్కడికి వెళ్తా ఉంది, ఏం సంపాదిస్తున్నారు తెలుసుకొని చూడాలి. ఇది ఒక సీక్రెట్ గా కూడా మీరు భావించాలి. అలాగే హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుందంటే, దాదాపు 19వ తారీఖున 20, 21, 22వ తారీఖున అలాగే 24, 25వ తారీఖుల్లో అనుకూలంగా ఉంది. కానీ 24, 25వ తారీఖుల్లో కొద్దిగా తెలియనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని భయాల్ని కలిగించే ఆలోచనలు కూడా కలుగుతాయి. కానీ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు మాత్రము వాహనాన్ని మెల్లగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా నడపాలి. అయితే ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 అస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది.
తులారాశికి చెందినటువంటి వారికి తులారాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు అష్టమ స్థానమైన వృషభములో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు. ఆ శుక్రునితో పాటు మీ యొక్క రాశికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సంచారాన్ని కొనసాగిస్తుండడం వల్ల ఎలాంటి ఫలితాల్ని ఈ వారం పొందబోతున్నారు అంటే, ఎవరైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారో, తండ్రి సమానమైన స్థానంలో ఎవరైతే ఉంటారో వారిని మీరు వారి మాటల్ని సలహాలను తీసుకొని గౌరవిస్తే మీకు ఈ వారం ధన ఆదాయం రాబోతుంది. ఉన్న ఫలంగా అన్ఎక్స్పెక్టెడ్గా లార్జ్ అమౌంట్ కూడా మీ చేతికి రాబోతుంది. కావాలంటే మీరు అనుభవపూర్వకంగా దీన్ని పొందవచ్చు. నేను చెప్పింది జరుగుతుంది కూడా అమ్మవారి అనుగ్రహంతో. అయితే ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే, ఇక్కడ మీ రాశికి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. మీరు ఈ వారంలో మంచి మంచి భాగ్యాల్ని పొందాలని ప్రయత్నాలు చేస్తారు, లాభాలు పొందాలని చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి లావాదేవీలు కొనసాగించి సర్ప్లస్ గెయిన్ ని పొందాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీరు చేస్తున్న ఒక చిన్న పొరపాటు వలన సగంలో అవన్నీ కూడా ఆగిపోబోతున్నాయి. ఆ పొరపాటు చేయకుండా ఉండగలిగితే మంచిది. అది ఏమిటంటే, మీకు లాభాల్ని బాగా పొందాలంటే మీ తండ్రిని గౌరవించాలి. దూర ప్రాంతాలకి వెళ్ళే సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే సమయంలో జాగ్రత్త పడాలి. మీ తండ్రిని మెప్పిస్తూ చేయాలి. మీ తండ్రి ఒకవేళ మీకు వ్యతిరేకమైతే మీ గురించే చెడ్డగా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు లాభాలు రాకుండా పోతాయి. ఇది గమనిస్తే చాలు. ఆ తదుపరి ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానంలో గమనించండి, రాహు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తులారాశికి సమసప్తమ స్థానంలో రాహు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అష్టమం కాదు, ఇది మార్చుకోవాలి. అప్పుడు మీ జన్మరాశిలో కేతు ఉన్నారు కదా, అలాంటి సందర్భంలో ఎలాగా మనకు దీన్ని రిలేట్ చేయాలి? సర్పగ్రహాలు ఒకదానికోటి 180 డిగ్రీలో ఉంటాయి. కానీ కేతువు జన్మరాశిలో ఉంటూ సమసప్తమ స్థానంలో రాహుగాని ఉంటే ఎలా ఉంటుందంటే, మన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా రిలీజియన్ ఇతర క్యాస్ట్లకి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇవ్వడము, వారిని మన తల మీద పెట్టుకోవడం చేసి మన కుటుంబాన్ని నుండి దూరం అవడం కూడా జరుగుతుంది. ఈ సర్పగ్రహాలు చేసే పని అదే. ఇది గమనించండి. అలాగే షష్ఠమ స్థానంలో గురువు తరచుచ్చి కుజుడు సంచరిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇంతకుముందు ఎవరైనా అప్పు ఇచ్చున్నా లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చున్నా కానీ ఇందులో ఒక తిరకాసు ఏర్పడుతుంది. లిటికేషన్ అంటే కాలం గడిచిపోయినటువంటి బాండ్ పేపర్ కానీ ప్రామిసరీ నోటీస్ని పెట్టుకొని మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలని కోర్టుకు వెళ్ళినా కానీ మీకు ఫెయిల్ అంటే మీ వైపే న్యాయం ఉంటుంది, కానీ మీకు జస్టిస్ రాదు. ఇది గమనించాలి. ఇక్కడ పంచమ స్థానంలో శని వక్రీచి సంచారం చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఎవరైనా ప్రేమించి ఉన్నా లేకపోతే మీ యొక్క టాలెంట్తో ఎవరికైనా సపోర్ట్ చేసి మీ అమ్మగారి కుటుంబ పరంపరలో ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నా అది కొద్దిగా ఆటంకం అయ్యి సగమే మీకు చేతికి వస్తుంది. ఇది కూడా గమనించవచ్చు. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా 19వ తారీఖున మీ సంతాన విషయంలో జాగ్రత్త పడండి. అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ వారి విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. 20, 21, 22వ తారీఖులో ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు అక్కడ ఉన్నటువంటి వారు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు కొట్టేస్తారు. ఇదిగో నాకు బాడుగు రావాలండి, లేకపోతే మా ఆవిడికి ఒళ్ళు బాగాలేదు, రేపు హాస్పిటల్లో చేర్పించాలి, నాకు జీతం వచ్చిందే ఇచ్చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక 10,000 తీసేసుకుని ఆ తర్వాత ఆ జాబ్ నుంచి మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రైవేట్ జాబ్స్ గురించి చెప్పేది. గవర్నమెంట్ జాబ్ నుండి ఎట్లా వెళ్ళలేరు బయటికి. ఇది మీరు గమనించి మోసపోకుండా ఉంటే కూడా మంచిది. అలాగే 23, 24వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం ఉంది. భాగస్వామి వ్యాపారాల్లో ఆశకి ఎక్కువ పోకుండా చేసేవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. 25వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కానీ ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ ఆర్థిక లావాదేవీలు కొనసాగించేటప్పుడు కూడా జాగ్రత్త పడితేనే తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు చాలా వరకు యాక్టివ్గా ఉంటారు. ఈ వారంలో ఉష్ణ సంబంధమైన వస్తువుల్ని తినకుండా ఉంటేనే మంచిది. లేకపోతే బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అల్సర్ ఫామ్ అవుతుంది, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటిది ఏర్పడుతుంది. ఆ తదుపరి
స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి గుడులు గోపురాలకు తిరగవలసినటువంటి ఆలోచనలు మీకు కలుగుతాయి. తదుపరి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా పిసినారితనాన్ని కలిగినటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టలేని పరిస్థితి కూడా వీరికి గోచరం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవాలనుకుంటే కొద్దిగా గురువుల్ని సందర్శించండి, దక్షిణామూర్తిని కూడా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠమ స్థానానికి కూడాను అధిపతి అయ్యి ఇప్పుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసి పంచమంలోనే సంచరిస్తున్నారు. దీనివలన ఏమిటి ఫలితం అంటే, జనరల్గా పంచమాధిపతి పంచమంలో ఉండడము, షష్ఠమాధిపతి పంచమంలో ఉండడం అనేది జరిగినప్పుడు సంతానము పుష్కలంగా ఉంటుందని, సంతానం ద్వారా శుభవార్త వస్తుందని చెప్తుంటారు చాలా మంది. కానీ ఇక్కడ విశేషించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే యాక్చువల్గా సంతానమే లేకపోవడము, కన్సీవిన సంతానాన్ని కూడాను పోగొట్టుకోవడము, లేకపోతే సంతానం ఉన్నా కానీ వారు చెప్పిన మాటలనే తల్లిదండ్రులు పదే పదే వారి మాటల ద్వారానే వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. లేకపోతే వారు ఏమైనా అయిపోతారేమో లేదా ఇంటి నుండి వెళ్ళిపోతారేమో అన్నటువంటి భయ ఆందోళనల్ని కలిగిస్తుంది ఈ భావాల యొక్క అమరిక. అలాగే సంతానానికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు చతుర్థ స్థానంలో శని వక్రించి చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇంటి నిర్మాణం చేసేస్తాము, లేకపోతే వాహనం కొనేస్తాము, లేకపోతే అపార్ట్మెంట్ కొనేస్తాము, లేదా ఒక అసెట్ని ఫామ్ చేసుకుంటామంటే కుదరదు. అందులో అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. ప్రతి అడుగడుగున ఆటంకాలు, డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ వృశ్చిక రాశికి 12వ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు 6వ స్థానంలో రాహు సంచారం జరుగుతూ ఉంది. అందువలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, లేదా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పాజిటివ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, నెగిటివ్స్ అయితే తక్కువే. అంటే జాబ్ చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకైతే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మరియు ఇక్కడ సమసప్తమ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. బుధుడు లాభస్థానాధిపతి అవడం జరిగింది. శుక్రుడు వచ్చి 7వ భావానికి అధిపతి అవడం. 7, 11 భావాలు కలిసి లగ్నాన్ని చూస్తున్నాయి. అంటే 7 మరియు 11వ భావాధిపతులు లగ్నాన్ని చూస్తున్నాయి. తత్ఫలితంగా ఏమిటంటే ఇక్కడ ఎవరైతే ప్రేమించి ఉంటారో ఆ ప్రేమకు సంబంధమైనటువంటి వివాహాల వరకు వెళ్తాయంటే ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది ఒక పాజిటివ్నెస్ కొంతమందికి. కొంతమంది తల్లిదండ్రులకి ఇది ఒక ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకునేస్తారేమో అని పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా అధికంగా తటస్థపడుతున్నాయని చెప్పొచ్చు. అదే సమయంలో 8వ స్థానంలో ఇప్పుడు మీ దశమాధిపతి అయినటువంటి సూర్యుడు సంచారం చేస్తున్నారు. కాబట్టి మీకు ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనేకమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి, మార్పులు వస్తాయి. మీకు మేము ప్రమోషన్ అయిపోతున్నామండి, ఇంకొక చోటికి ఉన్నతి వస్తుందని ఎవరికైనా చెప్పి కానీ చేస్తే తప్పనిసరిగా అందులో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ సంబంధమైనది కావచ్చు, రిటైర్మెంట్ సంబంధమైనది కావచ్చు, లేదా పిఎఫ్ సంబంధమైనటువంటి వ్యవహారాల గురించి ఎవరికి మీ యొక్క లాభాల గురించి చెప్పకుండా ఉంటేనే మంచిది. అంటే దాని ద్వారా వచ్చే లాభాల గురించి చెప్పకుండా ఉండాలి. అలా చెప్తే ఇబ్బంది అవుతుంది. 19వ తారీఖున తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 20, 21, 22వ తారీఖుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సంతానం గురించి ఒకవేళ ఎవరైనా కన్సీవ్ అయితే గానీ దానికి కరెక్ట్గా డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుని ముందుకెళ్తే సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. అలాగే 23, 24వ తారీఖుల్లో ఉద్యోగ విషయంలో ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఫలంగా మీలో అనేకమైనటువంటి మార్పులు కలగడము, డిగ్నిటీని మెయింటైన్ చేయడం కూడా కనబడుతుంది. అయితే 25వ తారీఖున సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి, లాభాలు కలుగుతాయి. కాకపోతే 2వ వివాహం చేసుకునే దానికి ఇప్పుడు అంత అనుకూలంగా లేనటువంటి కాలం అని మాత్రము చెప్పవచ్చు. ఇది మనం గమనించాలి. అయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూసినట్లయితే బిడ్డల యొక్క సుఖశాంతుల కొరకు తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఖర్చులు పెడుతుంటారు. ఇది చూడవచ్చు.
అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో లేదా అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి వైద్యపరమైనటువంటి వివాదాలు లేక వాగ్విదాలు జరుగుతాయి. అంటే ఎలాగా అంటే ఒక వైద్యం దగ్గరికి వెళ్ళాలంటేనే ఇష్టపడిన విధంగా మొదట గొడవ జరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే మీకు 23, 24, 25 తారీఖులు ఈ 3 రోజులు చాలా అనుకూలిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారంలో దుర్గామాతను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగానే ఉంది. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచారాన్ని పొందడం అనేది ఒక యోగం, రాజయోగం. ఎక్కడ ఎవరిలంటే జ్ఞానులకు, తెలివి ఉన్నటువంటి వారికి, అజ్ఞానులు కాదు, మూర్ఖులు కాదు, తెలివిగా ప్రవర్తించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే విద్యార్థులకు కానీ లేకపోతే జ్ఞానులు అంటే ఏమిటంటే వైజ్ఞానిక సిద్ధాంతాలని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి వారు, మూఢనమ్మకాలను వదిలేసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో చాలా వరకు ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి కానీ అలా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడబోతుంది ఈ వారంలో. శని తృతీయ స్థానంలో సంచారం చేస్తూ వక్రించారు కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా ఒకవైపు జరుగుతుంటే దానికి సమంగా అప్రయత్నాలు చేయడానికి కొంతమంది మీకు థిక్ ఫ్రెండ్ ద్వారా ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అంటే వారు ఎలాగ మాకు సెట్ చేస్తారంటే వాళ్ళు అలాంటి ఆలోచనలు ఇప్పుడు రేకెత్తించడానికి మీ శత్రువులు వారికి ఏదో ఒక విధంగా మాలిక్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మీరు తెలుసుకుని కానీ ప్రవర్తిస్తే ఈ సమయంలో మీరు సర్వే అవ్వగలరు. అలాగే మీ రాశికి పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు అధికమైన ఆశలతో వెళ్ళి తాహతకు మించినటువంటి అమ్మాయిలతోనూ లేదా అబ్బాయిలతోనూ పరిచయాలు పెంచుకోవాలి. మనం ఉన్న ఫలంగా రాత్రికి గొప్ప వాళ్ళు అయిపోవాలి. మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నాం కదా, గొప్ప స్థాయికి రావాలంటే ఏదో ఒక మ్యాల్కులేషన్ అంటే ఏమిటంటే ఒక క్యాల్కులేషన్ లాంటిది అనమాట. అది అంటే అర్థం ఏమిటంటే చెడిపోవడం, బుద్ధి చెడిసి అలాంటి క్యాల్కులేషన్లకు వెళ్తారు. అంటే చాణక్యుని యొక్క ప్రణాళికలు అంటారు కదా, ఐడియాస్ అంటారు కదా, అలాంటి ఐడియాస్తో ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అలాగే శుక్రుడు బుధుడు కూడా షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దశమాధిపతి ఇప్పుడు మీకు షష్టమిలో సంచారం చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సంబంధమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, అంటే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్న వారు కొద్దిగా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని పక్కకి తీసేసి వేరే వాళ్ళని ఆ పోస్టులో పెట్టాలని చూస్తున్నారు. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించి కానీ ముందుకు వెళ్తే సమస్య అయితే ఉండదు. అయితే ఇందులో ఒక స్త్రీ పాత్ర అధికంగా ఉంటుందన్నమాట. ఆమె ఎవరనేది మీకు తెలిసి ఉంటుంది. కొద్దిగా గమనార్హంగా ఉండి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా సమసప్తమ స్థానంలో సూర్య భగవానుడు సంచరించడము, భాగ్యస్థానాధిపతి అవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీకు మీ యొక్క భార్య లేదా భర్త అలాగే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి మీ స్లీపింగ్ పార్ట్నర్ కానీ లేకపోతే క్యాపిటల్ పెట్టిన పార్ట్నర్ వల్ల కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. వారే మీ యొక్క పరువు ప్రతిష్టలు తీయడానికి ప్రయత్నం చేస్తారు. లేదండి మాకు మంచి థిక్గా అండి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారంటే అయినా వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ విధంగా ప్రచారం చేయడానికి, నోరు జారే విధంగా చేయడానికి కూడా అవకాశం కనబడతా ఉంది ఈ ధనుసు రాశి వారికి. ఇది గమనించాలి. అలాగే ఈ ధనుసు రాశి వారికి లాభస్థానంలో కేతు సంచారం ఒక విధంగా లాభదాయకంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ చేతికి వచ్చేసరికి చాలా ఆటంకాలతో కూడినటువంటి ఆదాయము, నిరుత్సాహం కలిగే విధంగా కూడా ఉంటుంది. అయితే చిన్నాన్న కుటుంబంతో కానీ మీ అన్న కుటుంబంతో కానీ వ్యవహారాలకు వెళ్ళకండి. అలా వెళ్ళడం వల్ల ఏమిటంటే మీకు శాపపూరితమైన దోషాలన్నీ కూడాను ఆపాదించడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే 19వ తారీఖున మాత్రం చాలా ప్రయత్నాలన్నీ కూడా ఉల్లాసవంతంగా చేస్తారు. కానీ దాంట్లో ఒక 70% మాత్రమే మీకు యూస్ఫుల్ గా అప్లికేబుల్ అవుతాయి. ఇంకా 30%, 25% ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది. అదే సమయంలో 20, 21, 22 తారీఖులలో మీ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులుగా చదువుతున్నటువంటి బిడ్డలకి కోపం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చదువు పట్ల వాళ్ళకి ఎక్కువగా ఇరిటేషన్ వస్తుంది. పుస్తకాలు చింపేయడము లేకపోతే తల వేసి కొట్టుకోవడము ఇట్లాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా అంటే ఏమిటంటే ఇరిటేషన్తో చేసే పనులు. అందువల్ల మనం సమన్వయంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఇక్కడ కనబడతా ఉందన్నమాట. అలాగే 23, 24 తారీఖుల్లో చూసినట్లయితే మీరు మీ కులదేవతను ఆరాధన చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా కానీ నేర్చుకోవాలి, ఒక మంచి సబ్జెక్టును ఒక కంప్యూటర్ సిస్టంలో కావచ్చు లేకపోతే ఇంకొక రంగంలో కానీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్రయత్నం చేయండి. కాకపోతే మేము సాధించగలమా లేదా అన్నటువంటి ఆందోళన మాత్రం కలుగుతాయి.
అయితే 25వ తారీఖున చాలా యోగవంతంగా ఉంది. ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఆరోగ్యరీత్యా కావచ్చు, అప్పుల వారి యొక్క విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికబద్ధంగా మీరు ముందుకెళ్లడము, వారిని ఎట్లాగైనా సమాలించడము, చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా చేసి ముందుకెళ్ళడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మనవడు కానీ మనవరాలు, అంటే వృద్ధుల యొక్క మనవడు కానీ మనవరాలకి ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సైనస్ ప్రాబ్లం కానీ, ముక్కు దెబ్బలు ఇలాంటివి రావడానికి, నడుము నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అదే మాదిరిగా చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో స్త్రీలకి చాలా విధాలుగా ఉద్యోగంలో ఉన్నతి రావడానికి అవకాశం కనబడతా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లి యొక్క ఆరోగ్య విషయం జాగ్రత్త పడాలి. ఆమెకు ఉన్నటువంటి ఈ గైనకాలజీ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంది. అది గమనించి మీరు గుర్తించుకుని వెంటనే ట్రీట్మెంట్లోకి వెళ్ళండి. వాళ్ళు వద్దని చెప్తారు, కానీ దానివల్ల మీకు ఇంకా రాబోయే కాలంలో అధిక ఖర్చును పెట్టాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే అధికంగా కాలభైరవుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మకర రాశ్యాధిపతి అయినటువంటి శని వక్రించి 2వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వారంలో ఎవరికైనా కానీ ధనాన్ని సహాయం చేయడం కానీ, వడ్డీకి ఇవ్వడం ఇలాంటివి చేయకండి. అలా చేస్తే అవి తిరిగి రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ మీ కుటుంబం సభ్యులు ఎవరైనా కానీ రికమెండ్ చేసినా కానీ ఇందులో తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. తృతీయ స్థానంలో మకర రాశికి 4వ భావాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీరు గృహ నిర్మాణ విషయంలో కానీ, ఒక అసెట్ని ఫామ్ చేసే విషయంలో కానీ, పెద్దల సలహాలు తీసుకుని కానీ, దానికి సంబంధించిన రిజిస్ట్రేషను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పక్కాగా ఉంటేనే ముందుకెళ్తే మంచిది. అలాగే 4వ స్థానంలో రాహు సంచారం ఉండడం వల్ల తొందరపడి మీరు ఒక వాహనాన్ని కొనడము, సెకండ్ హ్యాండ్ వాహనం కొనడము, లేదా ఏదైతే బాగా యూజ్ చేసేసి ఉంటారో దాన్ని మనం కొనడం వల్ల నష్టపోయే అవకాశం కనబడతా ఉంది. ఆశకు మాత్రం పోకండి. తక్కువ ధరకు వస్తుంది అనేసి రైల్వే స్టేషన్ పక్కనో లేదా రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనో స్థలాలని కొనకుండా ఉంటేనే మంచిది. ఈ సందర్భంలో పంచమ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ బుధుడు వచ్చి భాగ్యాధిపతి అవడం జరిగింది, అలాగే షష్ఠమాధిపతి కూడా అవడం జరిగింది. శుక్రుడు మీ రాశికి ముఖ్యంగా పంచమాధిపతి అవడం అయింది. కాబట్టి మొత్తం మీద మంచి యోగవంతమైన జీవితాన్ని ఈ 2 గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల జరుగుతుంది. కానీ వివాహ కార్యక్రమాలు కావచ్చు, అలాగే మంచిగా గృహప్రవేశ కార్యక్రమాలు ఇలాంటివి జరిగే సమయంలో తొందరపడి పెద్ద పెద్ద వాహనాలతో సమూహంగా మీరు ప్రయాణాలు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అశుభ వార్తను మీరు పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగా మీరు దానికి ప్రణాళికలు రచించి ఎక్కడైతే శుభకార్యం జరుగుతుందో అక్కడికి ఏ కార్యమైనా జరుగుతుందో ఆ కార్యం దగ్గరికి సింప్లిసిటీ ఫాలో అయ్యి ముందుకెళ్తేనే మంచిది. లేదంటే ప్రమాదం వాటికి అవకాశం ఉంది. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. అలాగే షష్ఠమ స్థానంలో సూర్యుడు సంచారం చేయడము, అది కూడా అష్టమాధిపతి అవడం జరిగింది. కాబట్టి మీ పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు, లేదా మీ పెన్షన్ విషయం కావచ్చు, లేకపోతే మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ వచ్చే కానీ, మీకు వచ్చిన లాటరీ విషయం కానీ, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రిగా దొరికే ఒక ఖజానా కానీ, వాటి గురించి ఇతరులకు చెప్పకూడదు. ఎవరికంటే మీ కుటుంబంలో మేనమామ కుటుంబానికి చెప్పకూడదు, మీ తల్లికి తమ్ముడి కుటుంబానికి చెప్పకూడదు, చెల్లెల కుటుంబానికి చెప్పకూడదు. అలా చెప్తే మీరు సగంలోనే ఆగిపోతుంది పనులన్నీ కూడా అని ఇది గమనించాలండి. మీరు 10వ స్థానంలో కేతు సంచారము మొత్తం మీద మీ అత్తగారితో గొడవలు పడడానికి, అలాగే మీ యొక్క జేజవ్వ కుటుంబం కానీ ఉంటే వారి యొక్క విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకెళ్తేనే మంచిదండి. ఇక్కడ విశేషించి 20, 21, 22 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. కానీ 19వ తారీఖు మాత్రము కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. 23, 24 తారీఖుల్లో వివాహ విషయంలో అంటే పెళ్లి చేసుకుని తొందరపడి నిర్ణయాలు తీసుకుని పెద్దలు ఏం చేస్తుంటారంటే నామ నక్షత్రాలు, తర్వాత వచ్చి ఈ నక్షత్ర పొంతనాలు చూసి పెళ్లి చేసింటారు, గ్రహ పొంతనాలు చూసినారు. మొత్తం మీద పెళ్లి అయిన మరుసటి రోజు ఉంటే గొడవలు మొదలై ఉంటుంది. అలాంటి కుటుంబాల్లో చాలా వరకు అశాంతి అనేది కనబడతా ఉందండి ఈ వారంలో. అయితే 25వ తారీఖును మాత్రము సంతాన విషయంలో జాగ్రత్తలు పడాలి.
స్త్రీలు పురుషులతోనూ, పురుషులు స్త్రీలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలతో గొడవలు పడి ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆత్మహత్య వరకు వెళ్ళడానికి అవకాశాన్ని గోచరం చేస్తుంది ఆ గ్రహాల యొక్క కలయిక. ఇందులో జాగ్రత్త పడండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఉత్తర వాకిలి ఎవరికైతే ఉంటుందో వారు సంతాన దోషాన్ని పొందిన విధంగా ఉంటారు. అది ముందు దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఆ తదుపరి శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ముఖ్యంగా ప్రేమ సంబంధమైన వ్యవహారాలతో గొడవలు పడడం అనేది తగ్గిస్తే పరువు ప్రతిష్టలను నిలుపుకోగలిగిన వారు అవుతారు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కాలభైరవుని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. కుంభరాశికి చెందినటువంటి వారికి కుంభరాశ్యాధిపతిని శని వక్రించి జన్మ రాశిలో సంచారం చేయడం వల్ల ఎవరి వలనో వీరికి నష్టమైతే కలగదు, వీరి వలన వీరికే నష్టం జరగడము, డిలే డిస్టర్బెన్స్ అవ్వడము, అనుకున్న సమయానికి కరెక్ట్గా కార్యరూపం దాల్చలేకపోవడము, ఆఫీస్కి వెళ్ళలేకపోవడము, ఒక డబ్బు ఇస్తానన్నటువంటి చోటి కరెక్ట్గా వెళ్ళలేక నష్టాన్ని పొందడము, అలాగే నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ వారం అంతా వీరికి ఇబ్బంది కలుగుతుంది. ధనాధిపతి ధనస్థానంలో ఉండడము, తృతీయాధిపతి కూడా ధనస్థానంలో సంచరించడం వల్ల లాభాలు, అవకాశాలు అన్ని కూడాను రాబడి ద్వారా వస్తున్నట్టుగా మనకు ఉన్నప్పటికీ మీరు మీ తల మీద మీరే చెత్త వేసుకొని రానీయకుండా చేసుకోవడము, అనవసరమైనటువంటి పదజాలాలని వాళ్ళతో ఉపయోగించి మాట్లాడడం వల్ల చేతికి అందవలసిన డబ్బు చేజారిపోయే విధంగా, అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకునే విధంగా కూడా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా సూచన ప్రమాణంగా మీకు తెలియజేస్తున్నాను. ఇందులో జాగ్రత్త పడి ముందుకెళ్ళండి. అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో విశేషించి రాహు సంచారం మీకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కనిష్ట సోదరి మనుల యొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళేమో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటారు, కానీ మిమ్మల్ని ఎదగనీయకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారని గమనించి ముందుకెళ్ళండి. చతుర్థ స్థానంలో విశేషించి శుక్రుడు, తర్వాత వచ్చి బుధుడు సంచారం చేస్తున్నారు. ఇక్కడ బుధుడు అష్టమాధిపతి అవ్వడం జరిగింది. అష్టమాధిపతి ఇప్పుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం అనేది జరిగింది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటే మంచిది. ఇంట్లో ఉన్నటువంటి యాక్సరీస్ కూడాను పాడైపోకుండా కరెంటుని అదుపులో పెట్టుకొని ఉపయోగించండి. ఓవర్ కరెంటు వస్తే దానికి తగినటువంటి విధంగా ఎలక్ట్రికల్ సాధనాలు చెడిపోకుండా కూడా జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో సూర్యుడు సంచారం చేయడము, అలాగే మీ యొక్క సమసప్తమాధిపతి అవడం అనేది జరిగింది. కాబట్టి మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల గురించి కానీ, లేకపోతే మీరు ఏదైనా భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నా కానీ ఆ విషయాలను కూడాను బయటికి, ముఖ్యంగా మీ సంతానానికి తెలియకుండా చూసుకోండి. సంతానం ముందరే మీరు గొడవలు ఆడడము ఇలా చేసినప్పుడు ఆ సంతానం సఫర్ అవ్వడమే కాకుండా వారి యొక్క అభివృద్ధి అనేది కుంటుపడడానికి ఇక్కడ అవకాశం కనబడతా ఉంది. అయితే ఇక్కడ 9వ స్థానంలో కేతు సంచారము అంతగా యోగవంతంగా లేదు ఈ వారంలో. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొద్దిగా యాక్సిడెంట్ ప్రాబ్లం అనేది కనబడుతుంది. లిటికేషన్ ప్రాబ్లము, ఎవరో వాహనాన్ని మీరు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసి ఖండం చేసేసి దానికి బదులుగా లేదా మీ వాహనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తప్పించుకుంటారు, మిమ్మల్ని ఇరికించే అవకాశం కనబడుతూ ఉంది. ఇందులో జాగ్రత్త పడి ముందుకెళ్తే మంచిదని చెప్పగలను. అలాగే మీకు 19వ తారీఖున చాలా వరకు అనుకూలంగానే ఉంది. 20, 21, 22వ తారీఖులు మాత్రం ఆర్థిక ఎదుగుదలలో కుంటుపడతారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు సత్తుత్వంగా మాట్లాడతారు. ఎదగనీయడానికి ఆటంకాన్ని కలిగించే విధంగా వాళ్ళ పదజాలాలు ఉండడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా 23, 24వ తారీఖుల్లో ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి, కానీ తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. అయితే ఇక్కడ పరస్త్రీ, పురుషుల యొక్క సలహాలు మాత్రం మీరు తీసుకుని ముందుకెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి మాటలు మాత్రం ఈ వారం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తేనే మంచిది. 25వ తారీఖున మీకు గృహ నిర్మాణ విషయంలో కొన్ని ఆటంకాలు, తల్లి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాలలో ముఖ్యంగా వారు చేయవలసింది ఏమిటంటే అధిక పక్షంలో నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. నిర్లక్ష్యాన్ని వదిలేసి కొద్దిగా యాక్టివ్గా ఉంటే మాత్రం సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు యోగదాయకంగా ఉంది. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే వాళ్ళకి భుజాల నొప్పులు, హార్ట్ సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో జాగ్రత్త పడండి. తదుపరి పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి, కానీ మొత్తం ఒకేసారి రావడానికి అవకాశం తక్కువగానే ఉంది. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి. మీనరాశికి చెందినటువంటి వారికి
ఈ వారంలో మీన రాశ్యాధిపతి అయినటువంటి గురువు గారు మీన రాశిలోనే సంచారం చేయడము, ద్వితీయ అధిపతి అయినటువంటి ముఖ్యంగా భాగ్యానికి కూడా అధిపతి అయినటువంటి కుజుడు కూడా అందులో ఉండడం అనేది జరిగింది. కాబట్టి కుటుంబానికి కావలసినటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడబోతున్నాయి. ధన ఆదాయాల్ని పొందే విధంగా ఉంటుంది. కాకపోతే వేగాన్ని తగ్గించుకోవాలి. అధికంగా ఖర్చు పెట్టడం తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇక్కడ వ్యయస్థానంలో శని భగవానుడు వక్రించి సంచారం చేయడం వల్ల మీకు ధనమేమో అధికంగా వస్తుంది, కానీ దానికి తగినటువంటి ఖర్చు పెట్టి మిగిలిన ధనాన్ని దాచిపెట్టుకోకుండా అనవసరమైన వాటికి అవసరమైన వాటికి అధిక మొత్తంలో ఖర్చుని పెట్టడం వలన ఆ తరువాత కాలంలో డబ్బుకి కొదవై మీరు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రెండవ స్థానంలో రాహు సంచారం వలన మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇతరుల్ని మెప్పించే విధంగా మాట్లాడగలిగితే ఈజీగా ఈ వారంలో సర్వే అవుతారు. తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు సంచారం చేయడము, బుధుడు సప్తమాధిపతి అవ్వడము, శుక్రుడు తృతీయ స్థానానికి మరియు అష్టమాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీ యొక్క కనిష్ట సోదరి మనుల వల్ల కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి మీ భాగస్వామి యొక్క బంధుత్వాల వల్ల కానీ మీ ప్రయత్నాలన్నీ కూడా ఆటంకపరిచే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. చతుర్థ స్థానంలో సూర్యుడు సంచరించడము, అది కూడా షష్ఠమ స్థానాధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ జాబ్ లో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఈతి బాధలు కానీ ఆ పరిచయస్తులకు కానీ అధికంగా చెప్పగలిగితే మీ యొక్క కుటుంబంలో ఇల్లాలకి ఆ విషయం ఆ నోట ఈ నోట తెలిసిపోయి మన ఇంటి విషయాలు ఎందుకు బయట చెప్తున్నటువంటి గొడవలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ విషయంలో అందరికీ తెలిసే విధంగా మీరు ఆర్భాటంగా మాత్రము గృహాన్ని కొంటాము, స్థలాన్ని కొంటాను, మా ఇంటానికి ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నానని కానీ చెప్పకుండా వెళ్తేనే ఆ ఉద్యోగంలో కూడా వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం కనబడతా ఉంది. ఈ వారంలో ఇది గమనించాలి. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం అంతగా యోగవంతంగా లేదు. అందుకని మీరు భాగస్వామిగా ఉన్నటువంటి వారు, భార్య భర్త, భర్త భార్య, ఇలా ఉన్నటువంటి వారు మీరు ఒక పడక సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఈ వారం కనబడుతోంది. ఇందులో కరెక్ట్ గా మీరు కానీ వ్యవహరించగలిగితే ఆ సుఖ శాంతుల్ని మీరు పొందుతారని మాత్రము చెప్పవచ్చు. ఒకవేళ ఈ మీనరాశికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఆయుష్ హోమం కానీ చేసుకోగలిగితే ఈ సందర్భంలో బాగుంటుంది. ఎందుకంటే ఈ సందర్భంలో ఈ మీనరాశి చెందినటువంటి వారి కష్టాలు తట్టుకోలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచనల్ని ప్రేరేపించే విధంగా కేతువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సంభవిస్తా ఉంది. ఇది గమనించాలన్నమాట. అలాగే ఈ వారం విశేషించి మీకు 19వ తారీఖున అధిక వ్యయం జరగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. 20, 21, 22వ తారీఖులలో పుష్కలమైన ధనం చేతికి వస్తుంది, కానీ దాన్ని పొదుపు చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 23, 24వ తారీఖుల్లో మీరు మీ మాటని అదుపులో పెట్టుకోవాలి. స్త్రీలతో కానీ మాట్లాడేటప్పుడు లేదా పురుషులతో స్త్రీలు మాట్లాడేటప్పుడు వారి హద్దుల్లో ఉండి మాట్లాడితే ఇంటిలో సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే 25వ తారీఖులో మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా కుటుంబంలో మంచిగా సఖ్యత ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామి వ్యాపారాలు కానీ వృత్తులు చేసే వారికి చాలా వరకు ఆదాయపరంగా అధికమైనటువంటి ధన సంపాదన కలగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, కానీ ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఉండలేక బయట ఉండవలసిన పరిస్థితి కూడా గోచరమవుతా ఉంది. మరియు ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 20, 21, 22వ తారీఖున 25వ తారీఖున చాలా యోగవంతంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అందరితో పరిచయాలు పెంచుకుంటారు. పబ్లిక్ లో బాగా అనుకూలం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసి గుడులు గోపురాలు తిరగడానికి కూడా ప్రయత్నం చేస్తారు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. వారి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అమ్మాయిలు అబ్బాయిలతో కానీ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కూడా చాలా చాకచక్యంగా మాట్లాడతారు. మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఇతరులు ఆ విధమైన పొగడ్తలకి మీరు లోనయ్యకుండా ఉంటేనే మంచిదని మాత్రం చెప్పగలను. అయితే ఈ వారంలో లలితాదేవి యొక్క ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక వారం వారరాశి ఫలాలతో త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.